రాజస్థాన్ డెజర్ట్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఇసుకతో నిండిన భూములు మాత్రమే. కానీ ఆ ఇసుక కింద దాచిపెట్టిన రహస్యాలు మాత్రం ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటారు. ఈరోజు మనం చెప్పబోయే కదా, రాజస్థాన్లో రాత్రి 10 గంటలు అయ్యాక ప్రతి ట్రక్ డ్రైవర్ ఎందుకు భయపడతాడు, ఆ రోడ్ల మీద నడపడానికి ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు, రాత్రి 10 గంటలు అయ్యాక అక్కడ ఏం జరుగుతుంది, ఏదైనా ఆత్మ తిరుగుతూ ఉంటుందా, లేకపోతే అసలు ఏం జరుగుతూ ఉంటుంది. ఈరోజు నేను చెప్పబోయే కదా ఒక బ్యాంక్ ఎంప్లాయీ. తను ఢిల్లీ టు రాజస్థాన్ ట్రాన్స్ఫర్ అయిన ఒక బ్యాంక్ ఎంప్లాయీ కదా. అతని భార్య ఒక ట్రక్ డ్రైవర్, మరియు ట్రక్ డ్రైవర్ తాలూకా అసిస్టెంట్. జాగ్రత్తగా వినండి కదా, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, లైట్స్ ఆఫ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ వివేక్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తుంది. ఢిల్లీలో నివసిస్తున్న మనోజ్ మరియు భార్య సీత, వీళ్ళిద్దరూ న్యూలీ మ్యారేజ్ అనమాట. కొత్తగా మ్యారేజ్ అయ్యింది వాళ్ళకి. అండ్ అలాగే పిల్లలు గట్రా ఇంకేం పుట్టలేదు. వాళ్ళు న్యూగా మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ అలాగే ఢిల్లీలో ఒక అపార్ట్మెంట్లోనే రెంట్కి తీసుకున్నారనమాట. సీతకి ఒక మార్నింగ్ అయ్యేసరికి ఒక లెటర్ వచ్చింది. సీత తను ఓపెన్ చేయలేదు, ఎందుకంటే తన భర్త పేరు మీద వచ్చింది ఆ లెటర్. సో సీతకు తెలీదు ఆ లెటర్లో ఏం జరిగిందని, ఏముందనేది. అయితే మనోజ్ సాయంత్రం ఈవినింగ్ 6 అయ్యేసరికి బ్యాంక్ నుంచి రిటర్న్ అయ్యాడు ఇంటికి. రిటర్న్ అయ్యి అపార్ట్మెంట్కి వచ్చాక సీత వచ్చి కాఫీ ఇచ్చింది, అలాగే తన లెటర్ కూడా చూపించింది. మనోజ్ ఆ లెటర్ తీసిన వెంటనే షాక్ అయిపోయాడు, ఎందుకంటే తనకి ట్రాన్స్ఫర్ రిపోర్ట్ వచ్చింది రాజస్థాన్కి. మనోజ్ ఆ రిపోర్ట్ చదివిన వెంటనే, అది కూడా రిపోర్టింగ్ 1 డే ఆఫ్టర్ తన జాబ్లో జాయిన్ అవ్వాలి. కొత్తగా మ్యారేజ్ అయింది, అలాగే చాలా సామాన్లు తీసుకున్నారు, చాలా సామాన్లు ఉన్నాయి ఇంట్లోని. అవన్నీ ఎలా ప్యాక్ చేసి ఎలా తీసుకెళ్ళాలని చెప్పి మనోజ్ చాలా భయపడుతున్నాడు. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. సీత అన్నది, ఏంటి పర్లేదు, నేను కొంచెం సాయం చేస్తాను, ఎలాగైనా మరి ఒక రోజులో రిపోర్ట్ అంటే ఇవాళ మనం సర్దాలి నైట్ అంతా అని చెప్పేసి, ఎల్లుండి మార్నింగ్ మనం రిపోర్ట్ చేయాలి కదా అని చెప్పేసి సీత అండ్ మనోజ్ అర్ధరాత్రి కూర్చొని ఫుల్గా మొత్తం సామాన్లన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నారు. ప్రతి సామాను కూడా అన్నీ కూడా అట్టపెట్టిలో సామాన్లన్నీ పెట్టుకొని ప్రతిదీ కూడా ప్యాక్ చేసుకొని శుభ్రంగా రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నాకు ఇలాగ రాజస్థాన్కి ఏమో ట్రాన్స్ఫర్ అయ్యింది, మాకు ఒక ట్రక్ డ్రైవర్ కావాలి, అది ఇది అని చెప్పి ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు. మాట్లాడిన వెంటనే వాళ్ళు ఓకే అన్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ వాళ్ళేమో ఒక ట్రక్ డ్రైవర్ని పంపించాడు. అదేమో అరౌండ్ మధ్యాహ్నం 2 o'clockకి వచ్చింది. 2 o'clockకి వస్తే ట్రక్ డ్రైవర్ అన్నాడు, మనం ఎప్పటికి వెళ్ళాలి సార్, ఇదంతా ప్యాకింగ్ అంతా ఎప్పుడు చేయించాలి, మనం 2 days తర్వాత వెళ్ళినా కూడా పర్లేదు అది అంటే. వెంటనే మనోజ్ 2 days ఏంటండి, వెంటనే మనం ఈరోజు రాత్రి మనం బయలుదేరాలి అది ఇది అని చెప్తే ట్రక్ డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. ఎలాగ ఆశ్చర్యపోయాడంటే ఒక షాక్లోకి వెళ్ళిపోయాడు. ఈరోజు రాత్రికి రాజస్థాన్లో ఏంటండి, మీకు తెలీదా ఆ రోడ్ల మీద మనం ఈ రాత్రి రోజులో మనం ప్రయాణించకూడదని? నాకు అవన్నీ తెలియదు, నాకు ఎల్లుండి అయ్యేసరికి నాకు బ్యాంక్లో రిపోర్ట్ చేయాలి, నాకు అర్జెంటుగా కూడా నేను వెళ్ళిపోవాలి, నువ్వు లేకపోతే నువ్వు వస్తావా, లేకపోతే వేరే నేను ఎవరినైనా చూసుకోమంటావా అది ఇది అంటే, నేను వస్తాను సార్, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం బయలుదేరుతాం సార్, మీరు ఎలాగైనా ఒకసారి బ్యాంక్లో మాట్లాడండి సార్. ఇది మా వాళ్ళు ఒప్పుకోరు, మేనేజ్మెంట్ చాలా కష్టం, వాళ్ళు అసలు ఒప్పుకునే ఛాన్సెస్ చాలా తక్కువ. నేను ఎంతోసేపు కూడా మాట్లాడాను నేను వాళ్ళతోనే, కానీ వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు అది ఇది అని అన్నారు. ట్రక్ డ్రైవర్ ఆలోచించాడు చాలాసేపు. వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేశాడు. సార్ అతనేమో ఈరోజు నైటే మనం బయలుదేరాలని అంటున్నాడు సార్, మీకు తెలుసు కదా ఆ రోడ్ల మీద బయలుదేరాలంటే ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పి వాళ్ళ మేనేజర్తో మాట్లాడుతున్నాడు. మనోజ్ ఆ విషయాలు విన్నాడు. వినిసి ఏటివై నీ ప్రాబ్లం, అసలు ఎందుకు నువ్వు రావట్లేదు ఆ రోడ్ల మీద, ఏమైనా ఆత్మలు ఏమైనా తిరుగుతాయి, లేకపోతే ఎందుకు, నేను ఉన్నాను కదా నీకెందుకు టెన్షన్ అది ఇది అని చెప్పి మనోజ్ అన్నాడు. సార్ మీకు ఆ విషయం తెలియదు సార్, చాలా ప్రమాదం ఆ రోడ్ల మీద నడపాలంటే, ఇప్పటికీ చాలామంది భయపడుతూ ఉంటారు ఆ రోడ్ల మీద నడపడానికి అది ఇది అని చెప్పి ట్రక్ డ్రైవర్ చెప్తున్నాడు. మనోజ్ ఎంత చెప్పినా కూడా ట్రక్ డ్రైవర్ వినడం లేదు. అలాగే ట్రక్ డ్రైవర్ ఏమో విసుక్కుపోతున్నాడు, ఎంత చెప్తున్నా కూడా అర్థం కావడం లేదు మనోజ్కి అని చెప్పి. సరే అని చెప్పి మనోజ్ ఒకటే మాట అన్నాడు, నీకు ఎక్స్ట్రా నీకేమైనా కావాలని చెప్పి నేను ఇస్తాను నీకు ఎక్స్ట్రా అమౌంట్, కానీ ఈరోజు రాత్రి మాత్రం మనం బయలుదేరిపోవాలి ఎలాగైనానే, నువ్వు ఏడ్ చేస్తావో నాకు తెలియదు, కానీ ఈరోజు నైట్ మాత్రం మనం బయలుదేరాలి. ట్రక్ డ్రైవర్ ఎంత చెప్పినా ఒప్పుకోకపోవడంతో లాస్ట్కి ఒక రేటుకి ఫిక్స్ అయిపోయాడు ట్రక్ డ్రైవర్. ఏదో ఒకటి జరుగుతుంది లేదా అని చెప్పేసి ట్రక్ డ్రైవర్.  స్టార్ట్ అయిపోయాడు. అలాగే ప్యాకింగ్ అన్నీ చేసుకున్నారు. సాయంత్రం వేసరికి 4 గంటలు వేసరికి బయలుదేరారు. 4 గంటల తర్వాత 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 4
జర్నీ గంట సేపు వరకు శాంతంగా బాగానే సాగింది. జర్నీలో జరుగుతుంది ట్రక్ డ్రైవర్, తన అసిస్టెంట్ అండ్ సీత అండ్ మనోజ్ నలుగురు కూడా చాలా హ్యాపీగా ప్రయాణిస్తున్నారు దారిలో. అలాగే దాబా వచ్చింది. అందరికీ ఆకలి వేయడం స్టార్ట్ అయింది కడుపులో. సాయంత్రం 6:30, 7 అవుతుంది సమయం. అందరూ దాబా దగ్గరికి వెళ్ళారు. దాబా దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్ ఆర్డర్ పెట్టి అందరూ కూడా బాగా తిన్నారు. అందరూ కూడా మంచిగా అది ఇది తిన్నారు. ట్రక్ డ్రైవర్తో అండ్ అలాగే డాబాలో ఉన్న ఒక రెస్టారెంట్ అతను కూడా మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఈ సమయంలో మీరు అటు సైడ్ వెళ్తున్నారు, మీకు తెలుసు కదా ఈ సమయంలో అది కూడా ఢిల్లీ వరకు అంటే నైట్ అరౌండ్ 2-3 అయిపోతుంది, మీరు ఎలాగెళ్తారు, మీ అందరికి తెలుసు కదా ఇక్కడ ఈ రాజస్థాన్ రోడ్ల మీద మనం వెళ్ళకూడదని, రాత్రి 10 గంటలు అయ్యాక అది ఇది అని చెప్పుకొని మాట్లాడుకుంటేనే మనోజ్ ఒక సైడ్ నుంచి వెంటనే అడిగింది, వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది రాజస్థాన్ రోడ్ల మీద, అసలు ఏంటి అది అటుపక్క జరుగుతున్న రహస్యం ఏంటని చెప్పి మనోజ్ శాంతంగా వింటున్నాడు. తనకి అది అంటే ఎలా చెప్పాలంటే ఒక అర్థమైనట్టుగా వింటున్నాడు అనమాట. తనకి అంటే అక్కడ ఏం జరుగుతుంది అన్నది విషయం కరెక్ట్గా తెలియదు తనకి. అంటే అసలు ఆ రోడ్ల మీద ఉన్నాయన్న విషయం తనకు తెలియదు. అంతలోపు సీత చేతులు కడుక్కోవడానికి అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళింది. సీత చేతులు కడుక్కుంటుంది. సడన్గా ఒక చల్లని గాలి ఒక వీప్ మీద తనకి అలాగ అంటే తన వీప్ మీద పడుతున్నట్టు అనిపించింది. అంతలోపు మిర్రర్లో తను చూసుకుంటుంటే సడన్గా ఒక 2 కళ్ళు తన వీప్ వెనకాల ఇలా మెరిసాయి. వెంటనే సీత భయంతోనే మనోజ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ చెప్పింది, ఏంటి ఇలా నేను చేతులు కడుక్కుంటుంటే వెనకాల ఎవరో నాకు చల్లగా అనిపించి ఒక 2 కళ్ళు నా వెనకాల ఇలా కనిపించేయండి అది ఇది అంటే వెంటనే ట్రక్ డ్రైవర్ అండ్ దాబా అతను షాక్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే ట్రక్ డ్రైవర్ అన్నాడు, డాబా ఎందుకని ఇంతసేపు ఉంచారు, అది ఇంతసేపు ఉంచకూడదు కదా మీరు అది ఇది అంటే, లేదు ఇవాళ ఏం బేరం లేదు అందుకని ఇవాళ ఇంతసేపు ఉంచాను, లేకపోతే నేను 6 గంటలకే కట్టి మూసేస్తాను డాబా అది ఇదని డాబా అతను అన్నాడు. వెంటనే అప్పుడు అందరికీ గుర్తొచ్చింది ఏంటంటే, ఒక నిమ్మకాయ పట్టుకుని వెళ్ళండి మీరు అందరూ కూడా క్షేమంగా వెళ్ళండి, ఎందుకంటే చాలా ప్రమాదమైన రూట్లో అని చెప్పి డాబా అతను చెప్పాడు అనమాట. అసలు విషయం అనేది మనోజ్కి చెప్పలేదు, ఎందుకంటే భయపడతారని చెప్పి చాలామంది. ఆ విషయంతోనేమో ట్రక్ స్టార్ట్ చేసి బయలుదేరారు అనమాట. గంట ప్రయాణం జరుగుతుంది. సాయంత్రం 8 అవుతుంది. అలాగ శాంతంగా చల్లని గాలిలో బాగానే సాగుతుంది అన్న ప్రయాణంలోని సడన్గా సీతాకేమో ఒకేసారి స్టాప్ అన్నది ట్రక్. మనోజ్ అండ్ ట్రక్ డ్రైవరు అండ్ తనకు అసిస్టెంట్ షాక్ అయిపోయారు. ఎందుకు ఆపమన్నారమ్మా, ఎందుకు ఆపమన్నారు, అసలు ఏం జరిగిందని ట్రక్ డ్రైవర్ అడిగిన వెంటనే, చూడండి నా కళ్ళు ఎదురుకుండా ఎవరో ఒక మనిషి చెయ్యి లేకుండా పడి ఉన్నాడు అది ఇదని. సీతాకి ఆ విషయం ట్రక్కి ఒక 500 మీటర్లు ఉన్నప్పటి నుంచి ఎవరో ముందు ఒక మనిషి కనిపిస్తున్నట్టు తన దగ్గరికి వస్తున్నప్పుడు వెంటనే తన చెయ్యి అన్నది సగం అలాగే ఇరిగిపోయి పడిపోతున్నట్టు కనిపించింది సీతాకి. సీత ఆ విషయం చూసి షాక్ అయిపోయింది. వెంటనే ఇక్కడ ఎవరు లేరమ్మా, ఎలా నీకు కనిపించింది, ఇక్కడ ఎవరు లేరు కదా అది మనోజ్. అలాగే ట్రక్ డ్రైవర్ తన హెల్పర్ కూడా చెప్తున్నప్పుడు సీత వెంటనే అన్నది, లేదు చూడండి నా ముందే అలాగ ఉన్నారు. సీత ఒక 5 నిమిషాలు చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అయితే వెంటనే ట్రక్ డ్రైవర్ చెప్పాడు, అమ్మ మీరు ఇలాంటివి ఏం చూస్తే వెంటనే కళ్ళు మూసుకోండి, మీరు ఎట్టి పరిస్థితులు ఇలాంటివి చూడకూడదు, చూసాయంటే అది చాలా ప్రమాదం అది ఇది అని చెప్పి ట్రక్ డ్రైవర్ అన్నాడు. మనోజ్కి ఆ విషయం అన్నాడు, ఎందుకు చూస్తే ప్రమాదం అది ఇది అంటే, లేదా అది చూస్తే వదలవు అలాంటివి ఏమైనా సంఘటనలు మీరేం చూసారంటే వెంటనే కళ్ళు మూసుకోండి, మీరేం చూడకూడదు అది ఇది అని చెప్తే ట్రక్ డ్రైవర్ అలాగా ముందుకు మళ్ళీ ట్రక్ స్టార్ట్ చేసి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉండగా దారిలోని వెంటనే మనోజ్కి అండ్ ట్రక్ డ్రైవర్కి అండ్ సీతాకి ఎంతమంది అంటే ఒక 5 మనుషులు ఒక రోడ్డు దాటుతున్నలా కనిపిస్తున్నారు. వాళ్ళు రియల్గా చూస్తే ఒక మనుషుల్లాగా మాత్రమే ఉన్నారు. కానీ ట్రక్ డ్రైవర్ ఒకటే అన్నాడు, మీకు ఎవరైనా కనిపిస్తున్నారా సార్, ఏమైనా మీకు రోడ్డు మీద కనిపిస్తున్నారంటే మనోజ్ వెంటనే అన్నాడు, అవును కనిపిస్తున్నారు అన్నాడు. కానీ ట్రక్ డ్రైవర్తో ఒక అసిస్టెంట్ మాత్రం ఏం కనిపించడం లేదు, అక్కడ ఎవరు లేరు అది అని అన్నాడు. అప్పుడు వెంటనే ట్రక్ డ్రైవర్కి బల్బు వెలిగింది, వాళ్ళు ఉన్నది మనుషులు కాదు గోస్ట్స్ అని. వెంటనే ట్రక్ డ్రైవర్ ఏం చేశాడంటే స్పీడ్ పెంచాడు. మనోజ్ అన్నాడు, రోడ్డు మీద వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళని ఏదికి ఎక్కించేస్తావా అది ఇది అని అంటున్నాడు. కానీ ట్రక్ డ్రైవర్, సార్ వాళ్ళు మనుషులు కాదు సార్, మీరు తెలియడం లేదు సార్ వాళ్ళు అది ఇది, మీరు కళ్ళు మూసుకోండి సార్ అది ఇది అని అంటే ట్రక్ డ్రైవర్ స్పీడ్ పెంచాడు. వెహికల్ స్పీడ్ పెంచిన వెంటనే వెహికల్ తాలూకు స్పీడ్ కూడా బాగా పెరిగింది. కానీ వాళ్ళు మాత్రం ఈ ట్రక్ వెనకాల మాత్రమే వస్తూ ఉంటున్నారు. అలాగ ట్రక్ చాలా దూరం ప్రయాణిస్తుంది, కానీ వచ్చే దారిలోనే మళ్ళీ వస్తుంది. అలా ప్రయాణిస్తుంది, వచ్చే దారిలోనే వస్తుంది. ట్రక్ డ్రైవర్కి ఏం చేయాలో పోలు పోగొట్టలేదు.
చాలా విపరీతమైన స్పీడ్ పెంచుతున్నాడు, దారి దాటుదాం అనుకుంటున్నాడు కానీ వదలడం లేదు. వాళ్ళు ఏం చేయాలో ఏం తెలియని సమయంలోనేమో సీతకు కూడా వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట. కానీ ట్రక్ డ్రైవర్ తాలూకు అసిస్టెంట్కి మాత్రం వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. వాళ్ళు వెనకాల సీట్లో కూర్చోవడం వల్ల లేకపోతే ఏం జరిగిందో కానీ ట్రక్ డ్రైవర్ తాలూకు అసిస్టెంట్కి మాత్రం ఆ సంఘటనలు ఏవి కూడా కనిపించడం లేదు. అలాగా ముగ్గురికి కూడా వాళ్ళందరూ కనిపిస్తున్నారు, ఐదుగురు కనిపిస్తుంటే ఏడ్చి వాళ్ళు అలాగే మిర్రర్ నుంచి చూస్తున్నట్టు అలాగే ఉంది ట్రక్ వెనకాల మాత్రమే. అయితే వాళ్ళ ముగ్గురికి ఒకటే ఆలోచన వచ్చింది, ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలన్న విషయం. అయితే ట్రక్ డ్రైవర్ ఒకటే అన్నాడు, అందరూ కూడా పరిగెట్టండి, అటుపక్క ఒక ఇల్లు కనిపిస్తుంది, ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నాడు. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళాక అందరూ కూడా డోర్లు వేసుకొని పడుకున్నారు. అలాగే నీరసం అయిపోయిన కొంతసేపు తర్వాత పడుకుని పోయారు నలుగురు కూడా. సడన్గానే అర్ధరాత్రిలోనే సీత లెగిసింది. సీత లెగిసి చూస్తే ట్రక్ డ్రైవర్ ఏమో తన అసిస్టెంట్ ఉన్నాడు కదా కండక్టర్, వాడిని చంపేసి శవం కింద పడేసింది. వెంటనే సీత అరుపులు కేకలతోనేమో మనోజ్ లేపింది. మనోజ్ ఆ సంఘటన చూశాడు. వెంటనే ట్రక్ డ్రైవర్కి మనోజ్కి కొంతసేపు వరకు మాట్లాడుకొని వాళ్ళిద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా చంపేసావు వాడిని, అది ఇది అని చెప్పి మనోజ్ అడుగుతుంటే ట్రక్ డ్రైవర్ సమాధానం మాత్రం నేను చంపలేదు అని అంటున్నాడు. నువ్వేటి ఇలా మాట్లాడుతున్నాను మనోజ్ అడుగుతున్నాడు. నేను చంపలేదు అని ట్రక్ డ్రైవర్ మళ్ళీ అలాగే చెప్తున్నాడు. అయితే మనోజ్కి అర్థమైపోయింది, ఈయన్ని వదిలేస్తే మా ఇద్దరిని కూడా ఇలాగే చంపేస్తాడు అన్న విషయం తెలిసిపోయింది మనోజ్కి. వెంటనే మనోజ్కి ట్రక్ డ్రైవర్కి భారీగా కొట్టుకుంటున్నారు. అటుపక్క మనోజ్, ఇటుపక్క ట్రక్ డ్రైవర్ చాలా గట్టిగా పోట్లాడుకుంటున్నారు ఇద్దరుని. అయితే సడన్గా మనోజ్ ఏమో కింద పడేసాడు ట్రక్ డ్రైవర్. మనోజ్ ఒక అద్దం దగ్గరికి వెళ్ళి పడిపోయేసరికి అద్దం నుంచి ట్రక్ డ్రైవర్ని చూసిన వెంటనే ఒక మనోజ్లో షాక్ మొదలైంది. ఎందుకంటే ఆ అద్దం నుంచి చూస్తే ట్రక్ డ్రైవరే కాదు అసలు, తనకి ఏదో పట్టుకుందని మనోజ్కి అర్థమైపోయిన వెంటనే ఇంకేం చేయాలో అర్థం కాక వెంటనే ఏడ్ చేసాడంటే ట్రక్ డ్రైవర్కి ఒక భారీ అయిన ఒక ఇనపరాడుతోని గట్టిగా తల మీద కొట్టాడు. ఆ దెబ్బతో ట్రక్ డ్రైవర్ కింద పడిపోయిన వెంటనే అక్కడ సిగ్నల్ రావడం లేదు. పోలీసులు ఫోన్ చేద్దామంటే ఏం చేయలేని అర్థం కావడం లేదు. అలాగ కొంచెం నెట్వర్క్ కోసం ముందుకు వెళ్తే నెట్వర్క్ దొరికింది. ఆ విషయం పోలీసులు చెప్పాడు. పోలీసు ఎర్లీ మార్నింగ్ చూసేసరికి ట్రక్ డ్రైవర్ మరియు తన తాలూకా అసిస్టెంట్ సవాళ్ళు దొరకలేదు. అదేంటి ఇప్పుడే మేము నిన్న నైటే వాళ్ళిద్దరు పోట్లాడుకొని చనిపోయారండి అది ఇది అని చెప్పి మనోజ్ చెప్తున్నాడు. మనోజ్ చెప్పిన మాటలకి అసలు పోలీసులు విన్నారు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం సవాళ్ళు లేవు. అలాగే వీళ్ళిద్దరు భయంతోనే రాజస్థాన్కి అయితే వెళ్ళిపోయారు మనోజ్ అండ్ సీత. అండ్ ఇప్పటికీ రాజస్థాన్లో చెప్పుకుంటారు ఈ స్టోరీ. ఒక ఓల్డ్ ట్రక్, ఒక డ్రైవర్ ఎప్పుడు నవ్వుతూ రాజస్థాన్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడండి. కానీ చాలామంది చెప్పుకుంటారు ఆ ట్రక్ ఎక్కిన తర్వాత మళ్ళీ వాళ్ళు కనిపించరు అని చెప్పి. ఈ విషయంతోనే చాలామంది చెప్పుకున్న కథలు. మరి ట్రక్ డ్రైవర్ తన తాలూకా అసిస్టెంట్ అసలు ఏమైనట్టు, దాని తర్వాత అసలు ఏం జరిగిందని ఇప్పటికీ కూడా రాజస్థాన్లో ఈ స్టోరీ చాలా మిస్టరీగానే ఉంటుంది. రాత్రిపూట సమయంలోనే మీరు ఎప్పుడైనా ఒక ట్రక్ని లిఫ్ట్ అడిగే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, అది నిజమైన ట్రక్కా లేదు అంటే అదొక గోస్ట్ ట్రక్కా అని. ఇలాంటి మిస్టరీ వీడియోస్ అండ్ హర్రర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.